లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి. అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ 10th క్లాస్ 2023కి సంబంధించి ఫిజికల్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఏ క్వశ్చన్లు ఇంపార్టెంట్ మీకు కొన్ని విధాలుగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా లైక్ చేయండి, ఒక 100 లైకులు టార్గెట్ అన్నమాట. అది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ అలాగే వేరే సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్లు వీడియో అయితే చేశాను, అది ఇంకా ఎవరైతే చూడకపోతే వెంటనే అది కూడా చూసేయండి. అండ్ అలాగే మన ఛానల్లో ఇందాక ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది, నోటిఫికేషన్ అయితే రాలేదన్నమాట. ఒకసారి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, క్వశ్చన్స్ ఫర్ డి గ్రేడ్ స్టూడెంట్స్. మీకు తెలుగు మీడియం చెప్తాను అండ్ అలాగే ఇంగ్లీష్ కూడా ఉందన్నమాట. సో ఒకసారి చూస్తున్నారు కదా, ఫస్ట్ తెలుగు చూపిస్తాను, తర్వాత ఇంగ్లీష్ కూడా చూపిస్తాను. మీకు ఈ పీడిఎఫ్లన్నీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మీకు అయితే లింక్ అయితే ఇస్తామంటే సో జాయిన్ అయితే అయిపోండి. లేదంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి ఏపీ 10th అప్డేట్స్ అయితే సెర్చ్ చేయండి. ఇప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం అన్నమాట. ఎవరైతే ఫిజిక్స్లో కొంచెం డల్గా ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఈ క్వశ్చన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మనకి ఈ వీడియోలోకి వెళ్ళే కొద్దీ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడతో మనకి ఒక రకంగా కంప్లీట్ అయితే అవడం జరిగింది. అండ్ అలాగే ఇది సెకండ్ టైప్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కంప్లీట్ చేయండి. అండ్ అలాగే ఏ క్వశ్చన్ ఏ సంవత్సరంలో అడిగారు, సో ఇన్ని పక్కనైతే ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏప్రిల్ 2022లో మనకి ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగారు. సో ఒకసారి ఇవన్నీ చూసుకోండి, వెరిఫై అయితే చేసుకోండి. మీకు ఈ పీడిఎఫ్లని మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడతో ఒక రకంగా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. మన దగ్గర ఇంకా 2 అయితే ఉన్నాయన్నమాట. అది కూడా మీకు అయితే ఈ వీడియోలో కవర్ అయితే చేయడం జరుగుతుంది. చూస్తాం కదా, మనకి ఫ్రేమింగ్ క్వశ్చన్స్ అన్నమాట. సో అన్నీ మనకైతే ఇంపార్టెంట్. అండ్ అలాగే లాస్ట్ మనకి ఈ అయితే ఉన్నాయి. సో అన్నీ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అన్నమాట. సో అన్నీ చూసుకోండి. మనకి ఆన్సర్ కూడా కింద ఉంది. టోటల్ మనకి 12 పేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడితో మనకైతే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఈ 4 పీడిఎఫ్లు మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో అందరు బాగా చదువుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి.